స్వామీజీ, మానవుడే మాధవుడు అవుతారని ఇందాక మీరు ఒక సందర్భంలో చెప్పారు. అంటే మీలోనూ దేవుడు ఉన్నాడు, నాలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి జీవిలో దేవుడు ఉంటాడు. అటువంటప్పుడు కృష్ణుడి కాలంలోనే సేమ్ కృష్ణుడిలాగానే ఒక ఆయన సింగారించుకుని నెమల పింఛం పెట్టుకుని పౌండ్రక వాసుదేవ నేనే కృష్ణుడు అంటూ తిరిగాడు. పౌండ్రక వాసుదేవ. మరి ఆయన కృష్ణుడి స్థాయిని ఎందుకు అందుకోలేకపోయాడు? ఇప్పుడు నేను మాధవుడిని, మానవుడే మాధవుడు ఎప్పుడు అవుతారంటే మాధవుడిలో ఏ ఆత్మస్వరూపం ఉన్నదో మనలో కూడా అదే ఆత్మస్వరూపం ఉన్నది. అంటే ఆత్మస్వరూపంగా మనము మాధవ ఒక్కటే. కానీ మనకున్నటువంటి ఈ అంతఃకరణ బుద్ధి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు బుద్ధి, మీకున్నటువంటి మనస్సు బుద్ధి మాధవుడిలో ఉన్నటువంటి మాయాతత్వంతో కూడిన మనస్సు బుద్ధికి భేదం ఉన్నది. మరి మీ మనస్సు బుద్ధి ప్రక్షాళన చేసి పవిత్రం చేసినప్పుడు అది కూడా మాధవుడి యొక్క మనసు బుద్ధిగా సమాన స్థాయి పొందినప్పుడు నువ్వు మాధవుడితో నువ్వు ప్రకటించకుండానే మాధవుడిగా మార్పు చెందుతావు. అలా మార్చుకోకుండా మనం కేవలం బయట వేషము ద్వారా మాధవుడిగా నేను ప్రయత్నిస్తే ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో అంటే బట్టలు ఉతికేవారు, వారి దగ్గర ఒక గాడిద ఉన్నది. గాడిదకి దానా పెట్టడానికి కష్టమవుతున్నది. అయితే ఒకరోజు బయట చనిపోయినటువంటి ఒక పులి చర్మము దొరికినది. ఆ చర్మం తీసుకొచ్చి గాడిద పైన కప్పి రాత్రిపూట పంట పొలాలలో వదిలేసేవారు. రైతులు వచ్చి చూసి ఇది పులి అని భ్రాంతులై దాన్ని విడిచిపెట్టేవారు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఈ ఋతువులు మారినప్పుడు పక్క విలేజ్ నుండి, గ్రామం నుండి వేరే గాడిద వచ్చింది. వచ్చినప్పుడు గాడిద అరుపులు అరిసినది. పులి చర్మంలో ఉన్న ఈ గాడిద కూడా దానిలాగే అరవడం మొదలుపెట్టింది. రైతులు ఈ అరుపులు విని ఇది నిజమైన పులి కాదు, పులి వేషములో ఉన్న గాడిదే అని వెళ్ళి ఆ గాడిదని చంపేశారు. అదేవిధంగా పౌండ్రక వాసుదేవ అనేవాడు వేషధారంలోనే కృష్ణ వాసుదేవ తప్ప వాస్తవంగా స్వరూపంగా వాసుదేవుడు కాదు. కాబట్టి వాసుదేవ తత్వాన్ని పొందలేదు. వాసుదేవ తత్వం పొందడం అంటే బయట కనిపించే వేషం కాదు, ఎక్కడికి బయటికి రానటువంటి సుఖ బ్రహ్మ సాక్షాత్ వాసుదేవ. వ్యాస మహర్షి సాక్షాత్ వాసుదేవ, నారద మహర్షి సాక్షాత్ వాసుదేవ. ప్రతి మనిషి కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి పొంది పవిత్ర హృదయంతో వివేక బుద్ధితో ఆత్మస్వరూపతత్వం శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా సమాధి స్థితి నుండి అభ్యాసము ద్వారా సాక్షాత్తు చిదానంద రూప శివోహం శివోహం అని స్మరణతో ఎవరైతే ఉంటారో వారు సాక్షాత్ వాసుదేవ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఎవరైతే ఈ విధంగా ఆత్మస్వరూపతత్వం తెలుసుకుంటారో ఇదంతా వాసుదేవే, నేను కూడా వాసుదేవే అని తెలుసుకునే వాళ్ళు వాసుదేవే అవుతారు. అంటే వేషానికి తత్వానికి ఎటువంటి సంబంధమే లేదు. రమణ మహర్షి తిరువన్నామలైలో కేవలం కౌపీనంతో ఉన్నారు, ఆయన వాసుదేవ. మరి మన వాళ్ళు ఒళ్ళంతా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని దండం పట్టుకొని తిరుగుతుంటారు, నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అనుసరణని. వీళ్ళు వాసుదేవ కాదు, వీళ్ళు పౌండ్రక వాసుదేవులు అనమాట. వేషధారణ పెట్టుకొని తిరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడాను పౌండ్రక వాసుదేవులు. కేవలం కౌపీనం కట్టుకొని తిరువన్నామలైలో ఉన్నటువంటి రమణ భగవాన్ వాసుదేవ. ఉత్తరకాశీలో ఉన్నటువంటి తపోవన స్వామి వాసుదేవ. బయట తిరుగుతున్నటువంటి దొంగ నిత్యానంద స్వాములు పౌండ్రక వాసుదేవ. కాబట్టి ఇక్కడ వేషములో ఏమీ లేదు, తత్వంలోనే సత్యం ఉంటుంది. కట్టు బొట్టు జుట్టు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఆత్మనిష్ఠులకి వేషములు ఎటువంటి సంబంధం లేదు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్సే బ్రహ్మని రమతే చిత్తం నందతి ఆనందతి ఏవా అన్నారు. కాబట్టి కౌపీనవంత కలు భాగ్యవంత. కాబట్టి బయట వేషం వేసుకున్నంత మాత్రాన పౌండ్రక వాసుదేవుడు ఎప్పుడు
వాసుదేవుడు కాడు. వాసుదేవుడికి బయట వేసని సంబంధమే లేదు. ఆత్మస్వరూపానికి వాసుదేవ్ అని పేరు. కాబట్టి చిదానంద రూప ఆత్మనిష్టలో ఉన్న వాళ్ళందరూ వాసుదేవుతో సమానం.